అదేంటి నానమ్మా, బాబాయ్ కనిపించట్లేదని ఎందుకంటే నాకెందుకంటారేంటి? చెప్పాను నానమ్మా, చెప్పే వరకు నేను అన్నం తిన్ను. బాబాయ్, బాబాయ్, బాబాయ్ జైలుకి వెళ్ళాడమ్మా. బాబాయ్ జైలుకి వెళ్ళటం ఏంటన్నమ్మా? అవునమ్మా, ఒక వ్యక్తి బాబాయ్ తప్పు చేశాడని జైలుకు పంపించాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? మీరే తప్పులు సర్దిద్దే మేయే కదా. మీరు బాబాయ్ చాలా మంచివారు కదా నానమ్మా. అలాంటిది బాబాయ్ తప్పెందుకు చేస్తారు? మీ గురించి ఆయనకు తెలీదా? ఒకసారి మీరు చెప్పకపోయారా? చెప్తే వినిపించుకునే పరిస్థితిలో ఆ వ్యక్తి లేడమ్మా. అతను చాలా మొండివాడు. చెప్తున్నా వినిపించుకోకుండా తొందరపడి బాబాయిని జైలుకు పంపించాడు. దానివల్లే మాకీ టెన్షన్ అంతా. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు నానమ్మా? ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు? మీరు చెప్పినా వినకపోవడం ఏంటి నానమ్మా? ఒకసారి మీరు గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడానమ్మా, కానీ అతను చాలా ఆవేశపరుడు. మరి బాబాయ్ జైలుకెళ్ళిన విషయం నాకెందుకు చెప్పలేదు నానమ్మా? అసలే నీ ఆరోగ్యం బాలేదు కదమ్మా. నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. బాబాయ్ పాపం జైలుకెళ్ళారని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉన్నానమ్మా. ఏడుపు వస్తుంది. ఏడోకమ్మా, అన్నం తిను. నిన్ను చూస్తుంటే బాబాయ్ జైలుకెళ్ళినప్పటి నుంచి ఏం తినలేదనిపిస్తుంది. ముందు నువ్వు తిన్నానమ్మా. నేను తర్వాత తింటానమ్మా, ముందు నువ్వు తిను. నేను ఒప్పుకున్నానమ్మా, నువ్వు తినాల్సిందే. అది కాదమ్మా, ముందు నువ్వు తిను. తింటావా తినవా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.